నిన్నటి నుంచి చూస్తానా ఆ మోనాలి సేన నాకు కనబడుతుందేమో అని. ఏడ చూసినా కూడా కనబడతలేదు. అచ్చి గంగల పుణ్యదానాలు చేయరా అంటే పూసలమ్ముకునేదాన్ని ఫేమస్ చేతిరి. ఈయననే హాతీరామ్ బాబా చాలా అగ్రెసివ్. ఏమైనా ఎక్కతక్క వేసారంటే ఈ బలకి రాక కొడతాడు. మొన్ననే ఒక న్యూస్ రిపోర్టర్ కానీ పొల్లు కొట్టిండు. ఎప్పుడా అనుకున్న కుంభమేళ స్నానం అయిపోయింది. ఇంతకు ముందే 2 రోజులు అంటే 25 గంటలు జనరల్ భోజనం నిజం వచ్చిన. మళ్ళీ అందులో కూడా ట్రైన్ ఇక్కడ ప్రయాగరాజ్ దాకా రాలే, ఒక 5 కిలోమీటర్ల ముందే అయిపోయింది. అక్కడ నుండి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చిన 5 కిలోమీటర్లు ట్రైన్ దిగి పట్టాల మీద నుంచి వచ్చింది దీనికోసం, ఈ స్నానం కోసం. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది స్నానం, అంటే కుంభమేళలో స్నానం. ఇది నాకు ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం కావచ్చు. ఎందుకంటే ఇంకా 144 సంవత్సరాలు నేను బతకా, నువ్వు కూడా బతుకుతావని నమ్మకం నాకైతే లేదు. నీకుంటే గిట్ట కానీ ఇంట్లో పడి రావు. ఒకవేళ నీకు లేదు అని అనుకుంటే దా కుంభమేళకు రా, అంటే ఒక 5,000 ఖర్చు అయితే అంతే. వచ్చి మంచిగా నిమ్మలంగా స్నానం చేసుకొని ఇంటికో. అర్థమైందా? నీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడుగు, కామెంట్లో పెట్టు. నీకు ఏ డౌట్ ఉన్నా నీ ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తా కామెంట్లలో, సరేనా? ఏంద్రా ఇది అసలు ముందట ఏముందన్నది ఏం కూడా కనబడతలేదు ఈ స్నోఫాల్కి, అంటే ఫాగ్కి. ఈ ఫాగ్లో కూడా పోయి స్నానాలు చేస్తుర్రు మబ్బుల మూడింటికి. ఆ ఘోరాలని నాగసాధులను చూడండి అని పొద్దున 3కి లేచి వచ్చిన, కానీ కనబడతలేరు. వాళ్ళేమో ఇటు ఊరు అంటారు, వాళ్ళేమో అటు ఊరు అంటారు, వాళ్ళేమో గంగవతల కూర అంటారు. అసలు మేమేమో గంగవతల నుంచి వచ్చినాం, గంగవతల అంతానే ఉండదు అని అన్నాక ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇక్కడనైతే కనబడతలేరు. బ్రిడ్జ్ నెంబర్ 13 నుంచి అయితే ఇప్పుడు పోతున్నాను నేను అటు గంగకి అవతల పక్కన మొత్తం కూడా అవతల పక్క కాదు, కొంచెం మిడిల్లో చిన్నగా ఐలాండ్ లాగా ఉంది, అక్కడ పోతున్నా. అక్కడ గిట్ట అంటే నాగసాధువులు కానీ అఘోరాలు కానీ ఉండే అవకాశం అయితే ఉందట. సో అది నిజమా వద్దాం మరి అది సరే అంటే వద్దాం అంటే అట్లా కాదు కానీ మరి ఉంటారో లేరో కానీ పోతున్నాయి ఇప్పుడైతే. నిన్ననైతే ఇవన్నీ క్లోజ్ ఉండి కనబడక ఒక్క నాగసాధువు కనబడ్డాడు. ఆయన వీడియో తీద్దాం అనుకుంటే ఈ ఫాగ్లో ఏం కనవాలి, గట్టిగా మిస్ అయింది. కొంచెం కొంచెం వెళ్తురు ఉండగా మంచిగా ఉండు. ఇప్పటికి 7-7:30 అవుతుంది కానీ ఇప్పటికి అసలు మొత్తం ఎంత అంటే 3-4 అవుతున్నట్టుంది, పొద్దున 3-4 అవుతున్నట్టే ఉంది. అసలు ఏం కూడా కనబడతాడు. ఇది సూర్యుడు ఎప్పుడు వస్తాడో ఏమవుతాడు, ఏ 5కి వస్తాడో 12కి వస్తాడు. ఇక నాగసాధులను చూద్దామంటే అయితే లేదు. ఇక ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. ఇక్కడ వీళ్ళు చూసిర్రా, వీళ్ళు మఫ్లర్లతోటి ఇట్లా ఒక దారం తయారు చేసి అందరు దాని లోపల ఉన్నారుగా. అయితే దాని మీనింగ్ ఏంటంటే అట్లా ఎందుకు చేసిర్రంటే వాళ్ళు అందులోనే పోతారు అన్నట్టు. అట్లా పోవడం వల్ల ఏంటంటే వాళ్ళ గ్యాంగ్ అనేది ఎటు కూడా మిస్ కాదన్నట్టు. అసలు ఏమీ కనబడతలేదు మొత్తానికి. 8 అవుతుంది టైము, అయినా కూడా ముందటి నుంచి ఎవరు వస్తుర్రు ఎవరు పోతుర్రు అసలు ఏమి ఏర్పడతలేదు. అంటే నడదామన్నా కూడా భయం అవుతుంది. అసలు డైరెక్ట్ గంగలకే వీక్తామా ఎటు పోతామేమో అని. మనం మళ్ళీ ఇదేమన్నా 3-4 గంటలు అట్లా కూడా కాదు, 8 అవుతుంది, పొద్దున్న 8 అవుతుంది. సూర్యుడు లేడు, సూర్యుడు ఉండు కాదుగా. ముందట ఎవడన్నా నత్తుండా లేదా చూద్దామన్నా కూడా కనబడనంత బాగుంది ఇక్కడ. నేనేమో 2:30కే లేచి వచ్చిన నాగసాధువులను చూద్దామని, వీలైతే అటు లేదు. వాళ్ళందరూ ఒకటేసారి గుంపుగా గ్యాంగు నడుచుకుంటూ పోతారు వీడు స్నానం చేయడానికి. ఆ వైపు వేరే ఉంటుంది. ఆ వైపు చూద్దామంటే మాత్రం ఈరోజు వీలైతే అటైతే లేదు. బ్యాడ్ లక్. అదొక రైల్వే బ్రిడ్జ్, అక్కడ ట్రైన్ పోతుంది కానీ అలా ట్రైన్ ఏడ పోతుంది అన్నది అయితే వినత్తలేదు, అంటే సారీ కనబడతలేదు. సౌండ్ మాత్రం వినత్తుంది. నేను ఒకసారి సౌండ్ ఇక్కడ నుండి బోగీలు పోతున్నాయి, అటు ఆల్రెడీ ఇంజన్ అటు క్రాస్ అయింది. సౌండ్ వస్తుంది కానీ ట్రైన్ అయితే కనబడతలేదు.
ఇప్పటిదాకా నేను మొత్తం నాగసాధువులు ఉండే ఆశ్రమాల చుట్టే తిరిగినా, కానీ ఆ ఫాగ్లో నాకు ఎవరు కనవాళ్ళే. కొంచెం తెల్లారినాకనైతే కొందరు కనబడ్డారు. ఇప్పుడు ఈయననేమో కాటావాలా బాబా అంటే కదే ముళ్ళుడిన పడుకుంటాడు చూడండి, ఆ బాబా ఈయనే. ఇప్పుడే తయారు చేస్తాడు, ఇంకా పడుకోలే. దొరికిన గాంజా శివప్రసాదం అంటారు దీన్ని. శివుని పేరు చెప్పుకొని నీళ్ళు తాగుతారు కానీ శివప్రసాదం. ఈ గంజాయి తాగేటోళ్ళు అందరూ గంజాయిని శివప్రసాదం అంటారు. అట్లంటే మరి విషం కూడా శివప్రసాదమే కదా, విషాన్ని కూడా తాగిండు కదా శివుడు. మరి మీరందరూ విషాన్ని ఎందుకు తాగారు? అందరు పోతారా? ఏంద్రా ఇది? ఒక సునామీ వచ్చినట్టే ఉంది మొత్తం అయితే జనాలతోటి, జనాల సునామీ, జనసుమాని. అంతమంది ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఉన్నారంటే కొన్ని దేశాల కన్నా ఎక్కువ జనాభా ఇక్కడనే ఉన్నట్టుంది. ఇప్పుడు అమెరికా 40 కోట్లేనే, అంతకు మించి ఉంది ఇక్కడ. డ్రోన్ ఉంటాకి ఇంకా హైలైట్ తీయేస్తూ ఉంటుంది. అలా మీద నుంచి తీస్తే హైలైట్ వస్తుండే, కానీ ఏం చేద్దాం మరి, ఇంకా మానిటైజ్ చేసినాయి కదా. ఉన్నాయా అవి మొత్తం విఐపీలు అన్నట్టు. దేవుడు అయితే ఎవరైతే పైసలు ఉంటే ఏదైనా అవుతుంది అంతే. పైసా పేక్ తమాషా ఇది. వాళ్ళందరూ బోట్ రైడ్లో వచ్చారు అన్నట్టు. బోటు కాస్ట్ నార్మల్ డేస్లలో ఎంత ఉంటుందంటే 150 ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఒక్కరికి 1000 రూపాయలు అంటున్నాడు. ఇట్లయితే ఏడేసినా గదే తానంగా. కోట్లల్లో ఉన్నారు జనాలు. ఇసుక పోతే రాలనంత జనం, ఇసుక పోతే రాలనంత జనం అనేది మాట విన్నా, ఇప్పుడు చూస్తున్నా. కనుచూపు మేర మొత్తం మనుషులే, మట్టి ఎక్కడా కనబడుతుంది. అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఇది కాయిన్ తీసిరా, ఇది 1818. 1818. ఇది యూకే ఆఫానా. నేను లాస్ట్ చూసింది చారానా, తర్వాత ఆటానా. ఇప్పుడు అవి కూడా బంద్ అయినాయి. చారానా ఆటానా తర్వాత రూపాయి ఉంటుంది. ఇది ఆఫానా, ఫస్ట్ టైం చూస్తున్నా ఆఫానా. దీని బ్యాక్ సైడ్ ఏమో కోతి 2 తరాజులతోటి పంచి పెడుతుంది. ఈ కథ మీరు వినేమంటారు చిన్నప్పుడు. ఒక కోతి 2 పిల్లులకు 2 నక్కలకు 2 కుక్కలకు ఏదో వేరే 2 జంతువులకి రొట్టెను పంచి పెడుతుంది. ఇది అదే అనుకుంటా, నాకు అయితే అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చూడుది తరాజులా జోకుతున్నట్టు ఉన్నది, చూసిరా అట్లా. ఇది అప్పటి స్టోరీని గుర్తు చేస్తుందంటే అప్పుడు ఏదో జరిగే ఉంటుంది. ఇది ఇంత స్పెసిఫిక్ గా పెట్టిర్రు, దీని ఏదో పెద్దదే ఉంటుంది కావచ్చు, కానీ మనకి ఇంత చిన్నగా ఇట్లా పెట్టిర్రు. మాజీ ఓ కాయిన్కో కిतना है? आप 100 रुपये, 1000 रुपये, 1,000 100 12 रुपये. पर नहीं आवो
హాఫ్ ఆన అంటే రూపాయల 10వ వంతో లేదంటే రూపాయలు ఇంకా బాగా తక్కువ ఉంటుంది. దానికి 100 రూపాయలు చెప్పింది. అంటే అప్పటికాయనికి 100 రూపాయలు చెప్పుంటే తప్పులేదు, కానీ నాకు అంత అవసరం లేదనిపించింది, అందుకే తీసుకోలేను నేను. ఆ కవర్ కానీ కొమ్మ కానీ ఎందుకంటే వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఒకటే కాడు ఉందని చెప్పనీకి. అంటే ఎవరైనా తప్పిపోయినా కూడా దాన్ని చూసి వాళ్ళ దగ్గరకు వస్తారని అట్లా పెట్టుకున్నారు. విదేశీ బ్లాగర్. మొత్తానికైతే ఇక నాగసాధువులను అఘోరాలను అయితే చూసిన వాళ్ళు ఎక్కువ ఎక్కడున్నారంటే సెక్టార్ 19-20 అయితే ఉన్నారు. అంటే ఉండడు కాదు, వాళ్ళ ఆశ్రమాలన్నీ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి ఇక వాళ్ళు ఇక్కడనే ఉంటారు. వాళ్ళ కోసం ఎక్కడెక్కడ తిరుగుడు వేస్ట్. చక్కగా సెక్టార్ 19-20 ఇక్కడికి రండి. మొత్తం ఉన్నాయి అన్నీ వాళ్ళ ఆశ్రమాలే, వాళ్ళకి తప్ప వేరే వాళ్ళ ఆశ్రమాలు లేవు. ఇక్కడనే ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర మనం ఫుడ్ వాళ్ళ దగ్గర తినచ్చు, వాళ్ళ దగ్గరనే పడుకోవచ్చు. అంటే స్టే కూడా వాళ్ళ దగ్గర చేయొచ్చు. హోటళ్ళల్లో రూములలో స్టే చేయాల్సిన అవసరం లేదు. నాగసాధువుల దగ్గర అఘోరాల దగ్గర కూడా మనం స్టే చేయొచ్చు. మేము అట్లనే చేసినాం. సో మీరు వచ్చినప్పుడు మాత్రం అట్లనే చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళని చూడడానికి పోతాం, ఎట్లా వాళ్ళతో స్టే అయితే అయిపోద్దిగా. వాళ్ళతో టైం గడిపినట్టు ఉంటుంది, మనకు రూమ్ స్టే దొరికినట్టు ఉంటుంది, పైసలు కూడా మిగులుతాయి. సో అట్లా చూసుకుంటేనైతే బెటరు. మీరు వచ్చినప్పుడు అయితే మాత్రం పక్కా నాగసాధువుల దగ్గరనైనా అఘోరాల దగ్గరనైనా స్టే చేయరు, సరేనా? ఈ బాబా ఎవరో కానీ ఈయన కూడా చెయ్యి పైకి కట్టుకునే ఉన్నాడు. ఈయన ఇంకా సపోర్ట్ కోసం ఒక బట్టతోటి ఇట్లా పైకి కట్టుకున్నాడు. మరి ఈయన ఎన్ని సంవత్సరాలు అవుతుందో కానీ అలా ఏళ్ళు ఇట్లా ముడుచుకుపోయి గోర్లు మాత్రం ఘోరంగా పెరిగినాయి. కానీ ఎట్లుంటారో ఏమో అంతా వేరే అంతే. ఫారెన్ బాబాలు అఘోరాలు ఇట్లా సాధువులు ఇండియాలోనే కాదు ఫారెన్లో కూడా ఉంటారు. ఫారెన్ నుండి వచ్చి కూడా ఇక్కడికి వచ్చి కూడా బాబాలుగా అవుతారు. మన న్యూస్ రిపోర్టర్ని పొల్లు కొట్టి ఇంకొక పోరని కూడా బాగా కొట్టింది.
ఎన్నో కాడ ఫుడ్ పెడతారు. ఇట్లా తినాలి, ఇట్లా తినదే బెటర్. మంచి ఇట్లా ట్రావెల్ చేస్తుంటారు, పైసలు ఖర్చు పెరుగుతుంది, ఫుడ్ ఖర్చు పెరుగుతుంది.